తిరిగొచ్చిన ఇస్మంటి నగరాలు మస్తునే చూసిన చీర చెంగు దాపుతుంటే సోపు. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2300 పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. మేడారం జాతర జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు. సమ్మక్క సారలమ్మ దయా కటాక్షాలు అందరి మీద పరిపూర్ణంగా ఉండాలని మనసారా ప్రార్థిస్తూ ఇవాళ ఎపిసోడ్ ని ప్రారంభించేస్తున్నాం. మరి ఇవాళ వచ్చిన వారు ఎవరెవరు? మానస, హాయ్. హలో, హాయ్ సుమా. హాయ్, చెప్పండి మీ గురించి. నా పేరు మాన్సా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, సింగింగ్, జోక్స్ చెప్తా. నేను బాగా ఏడిపిస్తే ఈరోజు. వెరీ గుడ్, ట్రై చేయి. బిస్కెట్ ఎక్కువైనట్టు. శిరీష, హాయ్. సుమా, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. శిరీష, మీ గురించి చెప్పండి. నా పేరు శిరీష, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్. ఓకే, డాన్సింగ్ కామన్ గా ఉన్నట్టుంది. కృష్ణవేణి, హాయ్ సుమా. హాయ్. నా పేరు కృష్ణవేణి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి రీడింగ్ బుక్స్ అండ్ టైలరింగ్. ఓకే. స్వాతి, హాయ్ సుమా. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను స్వాతి, చెప్పు నీ గురించి. నా పేరు స్వాతి, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నా హాబీస్ సింగింగ్, అప్పుడప్పుడు డాన్సింగ్. ఏదో ఒక పాట వినిపించు. ఇప్పుడు సడన్ గా రేపొచ్చి వినిపిస్తావా మళ్ళీ? ఓకే, ఇప్పుడు పాడతా. ఇవాళైతేనే బెటర్. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ గుడ్ నైట్ ఎవ్రీవన్. ప్రతి నిమిషము నేను నా గుండె ఏనాడు చేజారిపోయింది, నీ నీడలా మారి నా వైపు రానంది, దూరాన ఉంటూనే ఏం మాయ చేసావు. ఏం మాయ చేసావు సుమా? నేనేనా? నువ్వే. నేను కాదు, గౌతమ్ మేనన్ గారు ఏం మాయ చేశారు. నాగ చైతన్య అండ్ సమంత హీరోయిన్లు. మీరు బాగా పాడారు. థ్యాంక్ యూ. ఓకే, సో మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి. వాళ్ళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాము. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 రెడీ మానస, 1 2 3 గో. మీరు ఫస్ట్ రో దగ్గరికి వెళ్ళి లోపల నుంచి రెడీగా ఉంటుంది, కానీ ఇప్పుడే ఆడదు. కృష్ణవేణి, ఫాస్ట్ ఆడు కృష్ణవేణి. ఒకటి వెనక్కేసాయి. కృష్ణవేణి కన్ఫ్యూజ్ అయ్యింది కొంచెం. ఇక్కడ ఆడిన తర్వాత అక్కడ కూడా వెళ్ళి ఆడదాం అనుకుంది. అందులో అనవసరంగా మానసకి ఎక్కువ పాయింట్లు ఇచ్చేసిందమ్మా. 9 18 27 28 29 30 31 32 33 34 35. రండి మీరిద్దరు ముందరికి. ఒక స్వీట్ షాప్ ముందు బోర్డు పెట్టారంట. మాకు సేల్స్ పర్సన్స్ కావాలను. ఉండవలసిన అర్హత ఏమిటో తెలుసా? వచ్చే వాళ్ళకి మధుమేహం ఉండాలి, అంటే డయాబెటీస్, అంతే. ఇంకంతకన్నా ఏమీ లేదు. సో వాళ్ళు ఆ స్వీట్స్ తినకుండా ఉండాలి అంటే ఇదొక్క అర్హత ఉంటే చాలు. ఎవరికైనా జోక్ లేదు? నాకు లేదు, నీకు లేదు, నీకు లేదు. ఆ జోక్ చెప్పు. నీకు ఒక అలా అలా అక్కడ ఒక పంతులు వస్తున్నాడు, ఇక్కడ ఒక ఆయన కూర్చున్నాడు. పెళ్లి సంబంధాలు జరుగుతున్నాయి, సీరియస్ గా జరుగుతుంది. అయితే ఆయన ఏమంటాడంటే, ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? ఆయన అడుగుతాడు, నాకు 25 సంవత్సరాలు కదా, నాకు 20 సంవత్సరాల అమ్మాయి కావాలి అంటాడు అనమాట. అయితే పంతులు ఏమంటాడు, ఒకవేళ 20 సంవత్సరాల అమ్మాయి దొరకలేదంటే ఏం చేస్తావు చెప్పు చూద్దాం. ఏమంటాడు జోక్? పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలి వాడు. కాదు, నాకు ఆ జోక్ లో వాడు ఏమంటాడో తెలుసు, కానీ నాకు అది అనడం ఇష్టం లేదు. నేను అన్నాను 10 సంవత్సరాలు 2 అమ్మాయిలను తీసుకొస్తాడంట పెళ్లి చేసుకోవడానికి. వాడి బతుకు. అందుకే అలాంటి వాడు పెళ్లి చేసుకోకుండా ఉండడమే బెటర్. యాదవ సత్యం. చెప్పండి. ఒక టీచర్ అండ్ స్టూడెంట్ ఉంటారు. వాళ్ళు అయితే స్టూడెంట్
క్లాస్ కి లేట్ గా వస్తుంది అనమాట. కామనే. అయితే టీచర్ అడుగుతుంది కదా, ఎందుకు లేట్ గా వచ్చావు నువ్వు అని చెప్పేసి అడుగుతుంది. అడిగితే స్టూడెంట్ అంటారు, మా డాడీకి దెబ్బలు తగిలే, సో ఆయింట్మెంట్ రాసి వస్తున్నా మేడం అని చెప్తారు. మేడం అడుగుతుంది కదా, ఇక్కడ కింద పడ్డారు అని చెప్పేసి అడుగుతుంది. లేదు మేడం, మా మమ్మీ కొట్టింది మా డాడీని అని చెప్తారు. మమ్మీ డాడీని కొడితే పాప రాసేసి వచ్చిందా? ఆయింట్మెంట్ రాసి. మమ్మీ రాయట్లేదా? అంతే, మమ్మీలు కొట్టడమే, రాయరు. ఓకే, కమాన్ స్టార్ట్. నువ్వు వెళ్ళి లోపల రెడీగా ఉండవు ఈ ఎల్లో దగ్గర. కృష్ణవేణి ఫాస్ట్ గా ఆడాలి. స్టార్ట్. ఆడు 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 ఆడు. స్టాప్. ఎక్కడికక్కడ అన్ని సెటిల్ అయిపోయాయి. అబ్బా, నేనేం వెనక్కి తీయక్కర్లేదు, ముందుకు తొయ్యక్కర్లేదు. 9, 18, 19, 20, 21 21 పాయింట్స్ కృష్ణవేణికి. నీకు ఉద్యోగం లేదు, మీ ఆవిడేమో టీచరు. ఆవిడ ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తూ ఉంటావు అంటే, ఆవిడ ఉద్యోగానికి వెళ్లే ముందు ఆ రోజుకి సరిపడేంత హోంవర్క్ ఇచ్చేసి వెళ్తుంది, అది చేస్తూ ఉంటాను అన్నట్టు. రెడీ, 1 2 3 గో. వెళ్ళి అక్కడ రెడీగా ఉండే ఎల్లో దగ్గర. కొన్ని ఇటే ఆడాలి. దాదాగా నేను చెప్తా కానీ ఇక్కడ నించోను. స్టార్ట్. స్టాప్. నువ్వేంటమ్మా మళ్ళీ వెళ్ళావు మొదటికి, దాని వెనక్కి. ఇది అటు ఇటు కాకుండా ఉంది, ఇటే. ఓకే, స్వాతి స్కోర్ 9, 18, 27, 28. ఒక క్వశ్చన్ అడగండి. ఒక రెడ్ స్టోన్ ని బ్లూ సీ లో వేస్తే ఏమవుద్ది? ఆన్సర్ చెప్పు సుమా. తీసుకొస్తే వేసి చూపి. వేసిన తర్వాత ఏమైందో చెప్పు. మునిగిపోద్ది. కాదు, మరి ఫస్ట్ వెట్ అవుద్ది. వెట్టవుద్దా? నానిపోద్ది కదా. ఫస్ట్ మునుగుతుందా వెట్ అవుతుందో చెప్పు. చెప్పు. మునుగుతుంది. మునుగుతుంది. వెట్ అయిన నువ్వు తర్వాత ఫస్ట్ అది కిందకి మునిగిన వెళ్తుంది. తర్వాతే వెట్ కదా అవుతుంది. మనకి అది తీసినప్పటికి వెట్టా వెట్టా లేదా కాదా అని తెలుస్తుంది. తెలుస్తుంది. ఫస్ట్ అది ఏమవుతుంది? మునుగుతుంది. చెప్పు. మునుగుతుంది. సర్ఫేస్ పైన వెట్ అవుద్ది. సర్ఫేస్ పైన ఉండదు, స్టోన్ వేసి చూపించు. అది బరువు కిందకి వెళ్ళిపోద్ది. ఒక ఫస్ట్ వెట్ బకెట్లో అవుద్ది. నీళ్ళు తీసుకురండి. ఒక పంచి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఎప్పుడైనా బాత్రూమ్ లోకి వచ్చినప్పుడు ఆ పని చేసుకుంటాను. అను చెప్పు. ఓకే. యాక్చువల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మూవీకి వెళ్తారు అనమాట. వెళ్ళి ఇంటికి వచ్చేస్తారు. రాగానే నాకు ఆ మూవీ చూస్తే చాలా ఏడుపు వచ్చిందని వైఫ్ హస్బెండ్ తో అంటుంది. హస్బెండ్ అంటున్నాడు, నీకు ఏడుపు వచ్చింది, నాకు టికెట్స్ తీసుకునేటప్పుడే చాలా ఏడ్చాను తెలుసా అంటాడు. డబ్బులకా? పాపం, అంత దీనమైన స్థితిలో ఉన్నాడా? స్పాన్సర్ చేద్దాం అయితే వాడికి. ఓకే, రెడీ, 1 2 3 గో. నువ్వు వెళ్ళి రెడీగా ఉండే ఎల్లో దగ్గర. లోపల లోపల ఇంకా 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 అక్కడ అక్కడ. స్టార్ట్. స్టాప్. శిరీష నీ స్కోర్ 9, 18, 27. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. तेरे बिन जाना कुछ भी नहीं मैं इश्क में मैं दीवाना आले बा आले बा आले 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 बा आले बा आले
చిన్నదాన నీ కోసం చిన్నదాన నీ కోసం ఓ చిన్నదాన నీ కోసం నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం ఏదైనా ఏమైనా వేచున్నా నేను చిన్నవాడ నీ కోసం చిన్నవాడ నీ కోసం మాటలని నీ కోసం మౌనమంత నీ కోసం ఓ పువ్వని కోయిలా ఉండదే రాయిలా కొత్త పాట పాడుతోందిలా తీయని హాయిలో తేలని గాలిలో పెళ్లి దాకా పరిచయం ఇలా లేటువై పెళ్ళినానే నిన్నే చేరనా మెలిపెడుతూ ఇలా ముడిపడిపోనా ఓ జాజి కొమ్మే నా చలి జావలీలే పాడెనులో ప్రేమ అంటే అంతేరో అన్నీ వింతేరో వేకువంత నీ కోసం వెన్నెలంత నీ కోసం ఊసులన్నీ నీ కోసం ఊపిరుంది నీ కోసం ఓ ప్రేమ పుస్తకాలలో లేని లేని పోలిక రాయడం కాదు తేలిక మాటలే రావుగా మౌనమే హాయిగా భావమైతే బోలెడుందిగా నీ నవ్వే సూటిగా తెలిపిందే రాయిగా చల్లే తికమక అల్లుకుపోవే ఓ గాలిలోనే రాసిన మన ప్రేమ అయితే చదరదులే అలలాడుగున మునిగిన తీరం చేరునులే కాదలైన నీ కోసం కోసం ప్రేమ అయిన నీ కోసం కోసం, లవ్ యు అయిన నీ కోసం ఇష్క్ అయిన నీ కోసం కోసం వావ్ మీ ఇద్దరి జోడీ బాగుంది, బాగా చేశారు, మీ కెమిస్ట్రీ బాగుంది, వెరీ నైస్. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ రమ్యకృష్ణ గారు, పక్కన పిక్చర్స్. రమ్యకృష్ణ మధుబాల ఇద్దరూ కనిపించిన సినిమా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా. రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు హీరో. రోజా రోజు 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 పువ్వా. ఇంకా తెలియలేదా? అల్లరి పిల్లలు. శిరీష అల్లరి ప్రియుడు. చూద్దాం. ఎస్, అల్లరి ప్రియుడు రాజశేఖర్ గారు యాక్ట్ చేసిన సినిమా. వాళ్ళిద్దరూ హీరోయిన్, అక్క చెల్లెళ్ళు. నెక్స్ట్ సెలబ్రిటీ చిరంజీవి గారు, పక్కన పిక్చర్స్. శోభన చిరంజీవి గారు కలిసి యాక్ట్ చేసిన సినిమా ఏమిటబ్బా? రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. ఈ పాట ఉండే సినిమా. శిరీష గారానా బుల్లుడు. చూద్దాం.
రుద్రవీణ, రౌడీ అల్లుడు కూడా. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. తరలి రాధతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, -6. నెక్స్ట్ సెలబ్రిటీ రాజశేఖర్ గారు, పక్కన పిక్చర్స్. ఎన్టీ రామారావు గారు చేసిన సినిమా టైటిల్, రాజశేఖర్ గారు చేసిన సినిమా టైటిల్ సేమ్. క్లూ. జెంటిల్ మ్యాన్. జెంట్ ని తెలుగులో ఏమంటారు? జెంట్. అయ్యా, మీరు మరీ దారుణంగా ఉన్నారే, మీకు మగ మహారాజని తెలీదా? సో ఐఎమ్ సారీ, ఇన్ని క్లూలు ఇచ్చినా కూడా ఎవరు సమాధానం చెప్పలేదు. ఈ క్వశ్చన్ ని మేము డిజాల్వ్ చేసేస్తున్నాం, ఎవరికి పాయింట్లు రావట్లేదు. ఆన్సర్ ఆన్సర్ మగాడు. ఒక్క ఆడది కూడా చెప్పలే. నెక్స్ట్ సెలబ్రిటీ జగపతి బాబు గారు, పక్కన పిక్చర్స్. సాయి కుమార్ గారు, జగపతి బాబు గారు, ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. సౌందర్య గారు, ప్రకాష్ గారు ఉన్న సినిమా, అది నేను మీకు ఇచ్చే క్లూ. కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో సినిమా, అది నేను మీకు ఇచ్చే ఇంకో క్లూ. ఇక 3వ క్లూ, లాస్ట్ అండ్ ఫైనల్ కు నన్ను అడగొద్దమ్మా ప్లీజ్. ఓకే, ట్యూన్ సరిగ్గా వచ్చిందా రాలేదా? అసలే గుర్తుకు రాదు నిమిషం కూడా నిన్ను చూడగా. గుర్తుంది కానీ మూవీ ఛీ, గుర్తులేదు. ఛీ, 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 ఛీ. మళ్ళీ విఫలమైనటువంటి పార్టిసిపెంట్స్. బ్రేకింగ్ న్యూస్, ఈ ప్రశ్నకి కూడా సమాధానం అంతు చిక్కలేదు వీరికి. అగమ్య గోచరంగా పిచ్చి చూపులు చూస్తున్న పార్టిసిపెంట్స్. సమాధానం అంతఃపురం. సామాన్యుడు చెప్పినా ఇచ్చుండేవాళ్ళం, అందుకే కామన్ మ్యాన్ అని చెప్పా. జెంటిల్ మ్యాన్ తెలియదు, కామన్ మ్యాన్ తెలియదు, పాట కష్టపడి నేను పాడాను అది తెలీదు. సిందై శివమెత్తర సాంబయ్య, తై తగదై తొడగొట్టర తమ్మయ్య, ఏ అస్సరభా తరువై దస్సరభా మనమియాలా సిందై శివమెత్తర సాంబయ్య. నెక్స్ట్ సెలబ్రిటీ, ఇది కూడా చెప్పకపోతే పనిష్మెంట్ ఇస్తాను, ఓకేనా? ఓకే. శ్రీకాంత్, పక్కన పిక్చర్స్. స్వాతి, కౌసల్య, సుప్రజారామ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. బతికిపోయావు, లేకపోతే నీకు కూడా పనిష్మెంట్ ఉంది.
అసలు ఈ రౌండ్ పెట్టిన తర్వాత నుంచి ఇలా 2 ఆన్సర్లు ఎవరు చెప్పకపోవడం అనేది ఇప్పటి వరకు జరగలేదు. ఏదో ఒకటో అరా జరుగుంటుంది కానీ, అందుకనే నేను మీతో గోడ కుర్చీలు బదులుగా బలూన్ కుర్చీలు వేస్తున్నాను. తీసుకొచ్చి బలూన్ల మీద కూర్చోండి. కమ్యా సిట్ ఆన్ ద బెలూన్. బలూన్ పగలకూడదు, కూర్చోలే. అదే రూల్ బలూన్ పగలకూడదు. నేను కూర్చోబెడతా కదా. కదలకు గట్టిగా కూర్చునేవో. కూర్చో. ఇది ఎలానో ఉన్నాయి అనుకుంటా. కోడి గుడ్లు పొదిగినట్టు కూర్చో. అమ్మా, మా ప్రోగ్రామ్ లో 2 ప్రశ్నలకి సమాధానం చెప్పరా మీరు? అందుకనే మీకు నువ్వు లేచే అవుట్. నువ్వు బయటకు వచ్చే. సుమా ప్లీజ్. ఇదిగో స్కూల్లో కూడా ఇన్నోవేటివ్ గా ఆలోచించాలమ్మా. ఎంతకాలం అని గోడకొచ్చి ఇలా ఇస్తారు. మా ఈ ఫార్ములా వాడేసేయండి మీరు. పిల్లలు కూడా ఎక్కువసేపు కూర్చోలేరు కాబట్టి టబక్కని పగలగొట్టేస్తారు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేరా. మగమాటం చెదిరితే మగవాడికి ఎంతో దిలాస. సయ్యాటకు హద్దు లేదే మరి శిరీష. సో మనం ఎపిసోడ్ బిగినింగ్ లోనే చెప్పుకున్నాం కదా, మేడారం జాతర వైభవంగా జరుగుతోందని. ప్రశ్నలన్నీ కొంచెం వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సమ్మక్కకి సారలమ్మ ఏమవుతుంది? కూతురు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. మానస 3 points. స్వాతి 3 points. సెకండ్ క్వశ్చన్. చరిత్ర ప్రకారం సమ్మక్క భర్త పేరు ఏమిటి? జంపన్న. జంపన్న. తప్పు సమాధానం. పగిడిద్దరాజు సమ్మక్క భర్త, గోవిందరాజు సారలమ్మ భర్త. అంటే సమ్మక్కకి అల్లుడు. సారీ, నువ్వు ట్రై చేసే ఆప్షన్స్ లేకుండా. ఆప్షన్స్ తీసుకుంటే 3 పాయింట్లు అయినా వచ్చేవి. భారతదేశంలోనే అత్యంత పెద్దదైన గిరిజన జాతర మేడారం జాతర. అది ఎన్నేళ్లకు ఒకసారి జరుగుతుంది? 2 సంవత్సరాలకి. సో రైట్ ఆన్సర్. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అత్యంత ప్రతిష్టాత్మకమైన మేడారం జాతరని 1996లో రాష్ట్ర పండగగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో కరెక్ట్ ఆన్సర్ తీసుకో. 6. శిరీష 3 points, స్వాతి 3 points. సెకండ్ క్వశ్చన్. మేడారంలో ప్రవహిస్తున్న ఏరు లేదా వాగు పేరు ఏమిటి? జంపన్న వాగు. కరెక్ట్. వెళ్తూ ఉంటావా నువ్వు మేడారం జాతరకి? నేను చెప్పిన ఆన్సర్ తనకి క్వశ్చన్ అయిపోయింది. అదే నువ్వు జంపన్న అని చెప్పావు అక్కడ. ఇక్కడ జంపన్న వాగు వచ్చింది. మమ్మీ చెప్తూ ఉంటారు స్టోరీస్, అలా చెప్తూ ఉంటారా కథలు? సో సారలమ్మ, నాగులమ్మ, జంపన్నలు సమ్మక్క సంతానం. యుద్ధంలో తమ సేన ఓడిపోయిందని, తండ్రి బంధువులు మరణించారని తెలిసిన జంపన్న అక్కడ పారుతున్న సంపెంగ వాగు అనే ఏరులో దూకాడని, అందుకే ఆ ఏరుకి
జంపన్నవాగు అనే పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ తీసుకో. 6. శిరీష 2, స్వాతి 2, కృష్ణవేణి 2. మేడారం జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? ఆప్షన్స్: ఏ ఖమ్మం జిల్లా, బి వరంగల్ జిల్లా. వరంగల్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు వచ్చాయి, తీసుకో. శిరీష 1 పాయింట్, స్వాతి 1 పాయింట్, మానస 1 పాయింట్. సమ్మక్క భక్తులు సమ్మక్కని ఏ గుట్ట మీద నుంచి గద్దె దగ్గరికి తీసుకొస్తారు? ఆప్షన్స్: ఏ కొడిశాల గుట్ట, బి చిలకల గుట్ట. ఏ కుడిసాల గుట్ట. కాదు, చిలకల గుట్ట. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయిందా? చిలకల గుట్ట కరెక్ట్ ఆన్సర్. యుద్ధంలో గాయపడిన సమ్మక్క చిలకల గుట్ట మీదకి వెళ్లి అదృశ్యం అయిందని, అక్కడికి వెళ్లి గాలించిన సైనికులకి సమ్మక్క కనిపించలేదని, అక్కడ ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమ భరణులు లభించాయని, అప్పుడు సమ్మక్క మామూలు వ్యక్తి కాదని, ఆమె దైవాంశ అని తలిచి ఆమెకి పూజలు మొదలు పెట్టారని చరిత్రకారులు చెప్తున్నారు. దా మేడారం జాతర మొదటి రోజున ఏ దేవతని గద్దె మీదకి తీసుకొస్తారు? ఆప్షన్స్: ఏ సమ్మక్క, బి సారలమ్మ. సమ్మక్క. కాదు, సారలమ్మ. మేడారం జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మని గద్దె మీదకి తీసుకొస్తారు. రెండవ రోజున చిలకల గుట్టలో భరణి రూపంలో ఉన్నటువంటి సమ్మక్కను గద్దెపైకి ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెపై కొలువు తీరుతారు. 4వ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతల్ని ఇద్దరిని తిరిగి యథాస్థానానికి తరలిస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం అంటే బెల్లం నైవేద్యంగా సమర్పించుకుంటారు. ఓకే, సో నీకు దీనికి పాయింట్లు రాలేదు. సెకండ్ క్వశ్చన్: జంపన్న వాగుకి ఏ చెరువు నుంచి నీరు చేరుతుంది? ఆప్షన్స్: ఏ లక్నవరం చెరువు, బి రామప్ప చెరువు. ఏ లక్నవరం చెరువు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. మాన్సా 3. పెద్ద పెద్ద గుట్టల్లో సహజంగానే ఏర్పడిన ఒక పెద్ద లోయ ప్రాంతంలో 2-3 గుట్టల మధ్య అడ్డుకట్ట వేసి కాకతీయుల కాలంలోనే చెరువు నిర్మించారు. అదే లక్నవరం చెరువు. అది ఇప్పటికీ ఆ ప్రాంతం వాసులకి తగినంత నీరు అందిస్తోంది. అక్కడి వాసులు పంటల్ని లక్నవరం చెరువు నీటితోనే పండించుకుంటారు. లక్నవరం చెరువు కాకతీయుల కాలం నాటిదైనా ఆ ప్రకృతి అంతా ఎన్నెన్నో అందాలతో రమణీయంగా ఉంటుంది. ఇప్పుడు అది ఒక ఆకర్షణీయమైన టూరిస్ట్ స్పాట్ గా మారింది. పిక్నిక్లు, విహారయాత్రలతో పాటు సినిమా షూటింగ్లకు కూడా మంచి అనువైన ప్రాంతంగా మారింది. ఆ లక్నవరం చెరువు నీరే మేడారంలో జంపన్న వాగులో ప్రవహిస్తోంది. అది అలా పారుకుంటూ వెళ్లి గోదావరి నదిలో కలుస్తుంది. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. స్మైల్. ఇవాళ నేను ఇక్కడ ఫోటోగ్రాఫర్ కదా, అక్కడ కూడా కొంతమంది సెలబ్రిటీస్ కెమెరాలు పట్టుకొని వస్తున్నట్టున్నారు. ఫస్ట్ చిత్రం ఎవరిదో చూద్దాం. మీరు కూడా ఒకసారి స్మైల్. హాయ్, ఇక్కడ చూడండి మా సెలబ్రిటీస్ ఎలా వచ్చారో. ఎవరది? ఉడత పిల్ల. ఓహో, నువ్వు ఎవరి ఫోటో తీస్తున్నావమ్మా? పక్షి ఫోటో తీస్తున్నావా? జాగ్రత్త, అప్పుడెప్పుడో ఒక ఎపిసోడ్ లో ఒక పాయిజనస్ పక్షి ఉందని చెప్పాం, అదేమో చూడు. నెక్స్ట్. ఓహో, ఈసారి పక్షి ఏమో ఉడత ఫోటో తీస్తోంది. వీళ్ళిద్దరి మధ్యలో మంచి ఫ్రెండ్షిప్ అనుకుంటానే. బాగుంది, వెరీ గుడ్. కానీ ఇది క్లిక్ బటన్ ఎలా నొక్కుతుంది? దాని మీద ఎక్కి ఇలా నాకు మీరు బలూన్ల మీద కూర్చున్నట్టు. ఇప్పుడు అక్కడ సెలబ్రిటీస్ ఎవరో చూద్దాం.
శిరీష. అమలాపాల్. చూద్దాం. ఎస్, అమలా పాల్. ఏదో ఒక స్టిల్ ఇవ్వమ్మా. బాగుంది. 6. నెక్స్ట్ చిత్రం. శిరీష చెప్పు. కాజల్. చూద్దాము. కాజల్. స్టిల్ 6. నెక్స్ట్ చిత్రం. శిరీష. నాగ చైతన్య. వావ్, ఎంత ఆనందమో నీకు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. స్టిల్. నెక్స్ట్ చిత్రం. స్వాతి. సమీరా రెడ్డి. చూద్దాం. రాంగ్ ఆన్సర్. -6. ప్రియా ఆనంద్ వచ్చిందమ్మా. ప్రియా ఆనంద్ వచ్చింది. ఏది నువ్వు స్మైల్ ఇవ్వు. నీకు -6 అయినప్పుడు ఎక్స్ప్రెషన్ ఇవ్వు. ఒక ఫోటో తీసి. అయ్యో పాపం. నెక్స్ట్ చిత్రం. మానస. సుమా గారు. చూద్దాం. అంత బాధగా చెప్తావేంటి? నా పేరు చెప్పినప్పుడు నవ్వుతూ చెప్పు. ఏ భలే వచ్చింది తెలుసా నీ స్టిల్. చూడు. ఇగో బాగుంది కదా. భలే ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ అయింది. కరెక్ట్. నీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. చెప్పు శిరీష. తమన్నా. చూద్దాం. ఏయ్ తమన్నా, కరెక్ట్. నువ్వెప్పుడు వీడియోగ్రఫీ మొదలెట్టావు? ఓ, అప్డేట్ అయిపోయావు అబ్బా. మేమందరం ఇంకా స్టిల్సే తీస్తున్నావు, నువ్వు ఆల్రెడీ వీడియోలోకి వెళ్ళిపోయావు. అయినా బాహుబలి షూటింగ్ లేదా? ఇంత ఖాళీగా ఉన్నావు ఇవాళ. 6. ఈ రౌండ్ అయిపోయింది. కెమెరా అసలు మెడలో వేసుకుంటే టైం ఎలా గడిచిపోతుందో తెలియనే తెలియదు మనకి. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. ఆకాశం తస్సదీయ అమ్మకాని కేడితే ఆరేటి ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం. భూగోళం ఎప్పుడైనా వేలమేస్తానంటే హైయెస్ట్ పాట పాడి డాలర్ ఇసిరేద్దాం. కష్టాలు చూడగానే అయ్య బాబు ఎనక గుండెల్లో దమ్ము పుట్టి అన్ని కట్టి పరక సక్సెస్ అన్నకెక్కు దేనికుంది కనుక తెలిసాక ఆగలేం మేం ముందు ఎనక.
చేశారు. థ్యాంక్ యూ. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. మీ గేమ్ కిస్కిస్కా. గేమ్ పేరు ఇస్కిస్కా. ఓకే. ఇస్కిస్కా పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక బంతి తీసుకొని రైట్ హ్యాండ్ తో ఇందులోకి వేసుకుంటారు. ఇప్పుడు 2 గరిటెలు ఇసుక ఇందులో వేసుకుంటారు. ఇసుక అయిపోక ముందే మీరు తీసుకెళ్లి ఈ బంతిని ఇందులో వేయాలి. ఇసుకను అందులో వేయొద్దు. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒక బంతి ఇది ఆగక ముందే బంతి అందులో పడిపోవాలి. ఇది ఆగిన తర్వాత అందులో బంతి వేస్తే దానికి పాయింట్లు లేవు. ఓకే, ఇదే గేమ్. రెడీ 1 2 3 గో. ఫస్ట్ బాల్ అందులో కాదు, తొందరగా ఇసుక అయిపోతుంది. వెళ్ళు తొందరగా, వెళ్ళు వెనక్కి. బంతి ఓ చామంతి. ఏంటి ఇల్లు కట్టడానికి ఇసుక తీసుకెళ్తున్నావు ఏంటి? నువ్వు అన్ని గరిటెలు వేస్తున్నావు. రెండు 4 6. ఓకే, అందులో 6 బంతులు వేసావు, 6 సార్లు ఇక్కడి నుంచి వెళ్ళావు. సో ఇసుక కూడా మేము పాయింట్లు ఇస్తున్నాం. 12 అంటే 72 పాయింట్స్. డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. ఇసుక కింద ఎక్కువ. ఎంత అనుకుంటున్నావు అసలు? లారీ ఇసుక చాలా రేటు. ఇసుక పోయే బంతి పోయి. ఇల్లు కట్టి చూడు, ఇసుక తెప్పించి చూడు. అది వేరే ఆట అమ్మా, ఇందులో ఇలా ఆడకూడదు. ఓమ్మ ఓమ్మ ఓమ్మ, ఎట్టు ఆడుతున్నావు అమ్మా? ఓమ్మ ఓమ్మ. ఇప్పుడు వంటింట్లో గరిట తిప్పలేదులే. ఈ ఒక్క బంతి లేదు, స్టాప్ ఇట్ అన్న తర్వాత వేసావు. 3 బంతులు 3 సార్లు ఇసుక. అండ్ లాస్ట్ లో నువ్వు బంతి వేసేటప్పటికి టైం అయిపోయింది కాబట్టి ఇసుక కూడా పాయింట్లు లేవు. 36. కూల్ జగ్. రెడీ 1 2 3 గో. ఇసుక పోయే బంతి పోయి. ఇడియట్ సినిమాలో అలీ గారు ఇసుక బీదర్లో చల్లినట్టు చల్లుతున్నారు మీరు. స్టాప్ ఇట్. ట్రావెలింగ్ లో బంతేసుకొని వెళ్ళిపోదామని. అబ్బా 2 4 6. 6 + 6 12 × 6 72. రైస్ కుక్కర్. శిరీష లీడ్ లో ఉంది. శిరీష స్కోర్ దాటేసి విన్ అవ్వాలంటే మానస టార్గెట్ 78. ఇవాళ ఎవరు విన్ అవుతారో చూద్దాం.
రెడీ 1 2 3 గో. రిస్క్ అయిపోతుంది, రిస్క్ అయిపోతుంది. పనేరు సరిగ్గా పట్టుకోండి, తాగుబోతు పట్టుకున్నట్టుంది. పనులు టేబుల్ మీదే ఉంచేయండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. టేబుల్ మీద, టేబుల్ మీద. రెండు 4 6 6 12. బా ఇంకొక జత అయి ఉంటే విన్ను. ప్లీజా ఇచ్చేయమంటావా? ఇచ్చేనా పోనీ, అడుగుతుంది ప్లీజ్ అడుగుతుంది. నో నో ఈసారికి నీకు ఇస్తుందంట, ఈసారికి ఇచ్చేస్తావా? అలా కుదరదంట. 72 ట్రావెలింగ్ సెట్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ శిరీష. కాలేజీ బుల్లమ్మో, రంగు రంగుల రబ్బరు బొమ్మో, టీనేజీ గుండెల్ని రంగుల రత్నం తిప్పద్దమ్మో, బుజ్జమ్మో బుజ్జమ్మో బూరె బుగ్గల బంగారమ్మో, ఈ ఏజ్ పోతే రాదు ఎక్కువ ఆలోచించద్దమ్మో, నీ హార్ట్ని లోకర్లో భద్రంగా దాచావే, ఆ హార్ట్ని నవ్వులతో శుభ్రంగా దోచావే, నువ్వేమో ఏసీలో ఉడకెట్టి వచ్చుంటే నేనేమో మూర్ఖాలా తెలియజేసి ఉండాలే ఒక్క పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి, ప్రేమ అనే ఒక్క పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి. హాయ్ సుమ గారు. హాయ్ అండి. 2300 ప్లస్. ఓ అబ్రకదబ్రా అబ్రకదబ్రా అబ్రకదబ్రా. ఉండండి, నా మాట వింటుందో లేదో చూద్దాం. పెట్టండి.